మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో ఎటువంటి ఎవిడెన్సు లేదు అని చెప్పి ఏపీసీఐడి ప్రకటించింది. ఈ మేరకి కోర్టులో ఒక ఎఫిడవిట్ కూడా వేసింది సిఐడి. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద పరిగణించి ఈ కేసుని క్లోజ్ చేయడానికి అనుమతి ఇవ్వండి అని కూడా కోర్టుని ఏపీసీఐడి కోరింది. ఇప్పుడు ఏపీసీఐడి ఈ కేసుని విత్డ్రా చేసుకోవడం అనేది పెద్ద విశేషం కాదు. కోర్టులో ఈ కేసు కొనసాగినా కూడా కొట్టేస్తారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమిటంటే, ఒక లెజిటిమేట్ బిజినెస్ కంపెనీని ఒక ప్రభుత్వం తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేసి ఇష్టారాజ్యంగా వేధింపులకు గురి చేస్తే, ఆ కంపెనీని కూలగొట్టడానికి ప్రయత్నిస్తే దానికి శిక్ష లేదా అనేది ప్రశ్న. అందులో పార్టిసిపేట్ చేసినటువంటి పొలిటికల్ లీడర్షిప్, దానికి కాంట్రిబ్యూట్ చేసినటువంటి బ్యూరోక్రసీ, ఎస్పెషల్లీ ఏపీసీఐడి, అలాగే ఏపీ రిజిస్ట్రార్ డిపార్ట్మెంట్, ఈ రెండు శాఖల్లో పనిచేసిన ఉద్యోగులు బాధ్యులు కారా? వాళ్ళని అకౌంటబుల్ చేయాల్సిన పని లేదా? వాళ్ళకి అధికారం ఇచ్చింది పొలిటికల్ బాసెస్ చెప్పారని చెప్పి ఇష్టారాజ్యంగా ప్రైవేట్ కంపెనీలని పొలిటికల్ మోటివ్ తోటి వేధింపులకు గురి చేయటమా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అంత ధైర్యం లేదు. వీళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేయాలి. యాక్చువల్గా అయితే ఎన్నో కొన్ని పొరపాట్లు కనుక ఉంటే ఆ కంపెనీలో దాని మీద కొన్ని కేసులు పెట్టి నడిపితే తప్పు లేదు. అసలు ఏమీ లేనిది కంప్లీట్గా కంకాక్టెడ్ అంటారు ఇంగ్లీష్లో. వీళ్ళు కంప్లీట్గా సృష్టించిన ఆరోపణలు ఇవన్నీ కూడా. అవి పెట్టి కొన్ని వేల మందికి ఉపాధి కల్పించేటువంటి ఒక సంస్థని చట్టవిరుద్ధంగా సర్వనాశనం చేయడానికి పూనుకున్నటువంటి అధికారుల్ని శిక్షించాలి. శిక్షించకపోతే ఈ కేసులో న్యాయం జరిగినట్టు కాదు నా లెక్క ప్రకారం.